మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో మావిగన్ పేరుతో రాజధానిగాన ప్లాన్ B2 కింద రాజధానిగాన నిర్మాణం చేపడితే ఇప్పుడు అమరావతికి సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు అక్కడ అంటే అన్ని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో 10% కూడా ఈ ప్రాంతంలో పెడితే చాలు, మొత్తం కూడా రాజధాని కంప్లీట్ అవుతుంది అని అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే మరోసారి అమరావతి పైన వాళ్ళ అంటే వైసీపీకి సంబంధించి వైఖరి ఏంటనేది ఇట్లా చెప్పుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. మరో చారిత్రక తప్పిదం చేస్తున్నారు వీళ్ళు. గతంలో చేసినటువంటి తప్పుల్ని మరోసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఈ రకంగా మరోసారి ఆయన అధినేతగా ఉన్న ఆయనే ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం మాత్రం చాలామందిలో వస్తుంది. అదే కాకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టం చేస్తున్న సందర్భంలో అమరావతి కోసం పార్లమెంటు వేదికగా జరుగుతున్న చర్చలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చేయడం కూడా అదొక చారిత్రక తప్పిదంగానే చెప్తున్నారు. అదే సందర్భంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహితంగా ఈ రకంగా మరో ప్రాంతంలో అక్కడ మావిగన్ అనే పేరుతో ఈ రకంగా రాజధాని కడితే బాగుంటుంది అనేటువంటి చెప్పడం కూడా కరెక్ట్ కాదనేది చెప్తున్నారు. చూద్దాం.